శ్రీకాకుళం జిల్లాలోనూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు డీఐజీ విశాల్ గున్ని. ఇప్పటి వరకు ఎలాంటి ఘర్షణలు జరగలేదన్నారు ఆయన. కొన్ని చోట్ల ఈవీఎంస్ మొరాయించినట్లుగా తెలిపారు. ఓటర్లు కూడా భారీగా తరలివచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామంటున్న డీఐజీ విశాల్ గున్నితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దానికి సంబంధించి డీఐజీ విశాల్ గున్ని జిల్లా వ్యాప్తంగా పర్యటించి మొత్తం ఎన్నికల పనితీరును ఎలా జరుగుతుందో పోలింగ్ పనితీరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా జరుగుతుంది పోలింగ్? ఎలా జరుగుతుంది పోలింగ్? ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం అన్ని చోట్ల జరుగుతుంది. మా రేంజ్ పరిధిలో 5 జిల్లాలు కూడా ఎటువంటి సంఘటనలు కానీ ఇష్యూస్ కానీ రాలేదు. ఓవరాల్గా విజయనగరం తర్వాత శ్రీకాకుళం కొన్ని చోట్ల ఈవీఎం ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో పని చేయలేదు. వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ దాన్ని రెవెన్యూ అథారిటీస్తో ఎలక్షన్ అథారిటీస్తో మాట్లాడుకొని రిజాల్వ్ చేయడం జరిగింది. ఓవరాల్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఇస్ స్మూత్. కొన్ని చోట్ల లైన్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ అవర్ కాబట్టి. సో అవర్ లోకల్ పోలీస్ సిబ్బంది దాన్ని తీసుకుంటున్నారు. ఎటువంటి ఇష్యూస్ ఏం లేదు. విల్ టేక్ కేర్. ఏదైతే టెక్కలకు సంబంధించి కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, రిగ్గింగ్ జరుగుతుంది అన్నారు. దానికి సంబంధించి ఎట్లాంటి? అది 100% ఫాల్స్ న్యూస్ అండి. మీరు అందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి స్కేల్ ప్రకారంగా మనము సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఇంపార్టెంట్ ఏరియాస్లో డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా లైవ్ వెబ్కాస్టింగ్ జరుగుతుంది. సో ఎటువంటి అనుమానాలు ఉంటే డైరెక్ట్గా ఆ వెబ్కాస్టింగ్ కూడా మనము డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ దగ్గర వారు కనుక్కోవచ్చు. అదేవిధంగా పోలీస్ వాళ్ళు ఉంటారు, మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు. సో అన్ని 3-4 లేయర్ సెక్యూరిటీ ఉన్నప్పుడు అది రాంగ్. అటువంటి సంఘటనలు కానీ ఎక్కడ మా దృష్టికి రాలేదు. ఇది కంప్లీట్లీ ఫాల్స్ న్యూస్. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గతంలో కంప్లైంట్స్ చేశారు. టెక్కల్ నియోజకవర్గంలో కొన్ని బూతుల్లో ఏదైతే రిగ్గింగ్ జరుగుతుంది అట్లాంటికి సంబంధించి ఆ బూతులు ఏమైనా మీరు పరిశీలించి వచ్చారా? దానికి సంబంధించి ఏమైనా? టెక్కలిలో మెయిన్ ఇంపార్టెంట్ నేను పర్సనల్గా వెళ్ళి చూశాను. అటువంటి ఎక్కడ సంఘటనలు కానీ ఇష్యూస్ కానీ లేవు. ఆల్రెడీ చెప్పాను, లైవ్ వెబ్కాస్టింగ్ జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను, లైవ్ వెబ్కాస్టింగ్తో పాటు మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు. అబ్జర్వర్స్ అన్ని చోట్ల తిరుగుతున్నారు. పోలీస్ సీనియర్ ఆఫీసర్స్ లైక్ నేను డీఐజీ కానీ ఎస్పీ కానీ తిరుగుతున్నారు. కలెక్టర్స్ అన్ని చోట్ల అబ్జర్వ్ చేస్తూ తిరుగుతున్నారు. సో ఎటువంటి సంఘటనలు లేవు. ఇట్స్ కంప్లీట్లీ ఫాల్స్ న్యూస్. వీఆర్ ఎన్ష్యూరింగ్ పీస్ఫుల్ అండ్ స్మూత్ ఎలక్షన్ ప్రాసెస్. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని డీఐజీ విశాల్ గున్ని అంటున్న పరిస్థితి అయితే నెలకొంది. రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి.